పై నివేదిక ఇవ్వండి. ఎమ్మెల్సీ రఘువర్మ ఫిర్యాదుపై కేంద్రం ఆదేశం. పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ వ్యవహార శైలి మరోసారి రచకెక్కింది. పాఠశాల విద్యాశాఖలో బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తరచూ జిల్లాల పర్యటన చేస్తూ అధికారులు ఉపాధ్యాయులను ఆయన హడలెత్తిస్తున్నారు. రాత్రి సమయంలో విద్యార్థులు ఇళ్లకు వెళ్లి వారి నోట్ పుస్తకాలు పరిశీలిస్తున్నారు. ఇది ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల కుటుంబాలకు కూడా ఇబ్బందికరంగా మారింది. నేపథ్యంలో ఆయన సెన్సేషన్ కోసం తాపత్రయపడుతున్నారు. ఆయన వ్యవహార శైలి అభ్యంతరకరంగా ఉందంటూ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ నేరుగా ప్రధానమంత్రి కార్యాలయానికి గతేడాది ఆగస్టులో ఫిర్యాదు పంపారు. దీనిపై స్పందించిన కేంద్రం ప్రవీణ్ ప్రకాష్ వ్యవహారంపై నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరి దీనిపై సవివర నివేదిక పంపాలని పాఠశాల విద్యాశాఖ జీఏడీ ఈ నెల 14వ తేదీన ఆదేశించింది. పాఠశాల విద్యాశాఖ ఆయనే బాస్ కావడంతో ఇప్పుడు ఎలాంటి నివేదిక పంపుతారని ఆసక్తికరంగా మారింది. ఇంతకంటే నీచం మరొకటి ఏదైనా ఉంటుందా? నేను అన్నాను ఈయన పడి ఏడుస్తారు. కానీ స్కూళ్ళల్లో పాఠాలు ఎలా చెప్తున్నారో చూడకూడదు. స్టూడెంట్ ఇంటి దగ్గరికి వెళ్ళి ఒక ఐఏఎస్ ఆఫీసరు వాళ్ళ హోంవర్క్ చెక్ చేస్తున్నాడంటే ఎంత సిన్సియర్ ఆ పర్సను. అది సరిగ్గా చెప్పకపోతే టీచర్లను నిలదీస్తున్నాడంటే అది ఎంత సిన్సియర్ అతను. పోనీ దానివల్ల ఏమైనా అతనికి డబ్బులు వస్తాయా? కూర్చుని ఫైళ్ళ మీద సంతకాలు పెట్టుకుని డబ్బులు సంపాదించుకోవచ్చుగా ఐఏఎస్గా. కానీ విద్యా వ్యవస్థ మార్పుకి అహరహం శ్రమిస్తున్నాడు ప్రవీణ్ ప్రకాష్. రాత్రి పగలు కష్టపడుతున్నాడు. ఇప్పుడు ఐబీ లాంటి విద్యా వ్యవస్థలను తీసుకొచ్చింది అతనే. కేంద్రానికి సంబంధించినటువంటి కేంద్రీయ విద్యా సంస్థలో కూడా లేనటువంటి అనేక మార్పులు రాష్ట్ర విద్యా వ్యవస్థలో తీసుకొచ్చారు ఆయన. ప్రైవేటు విద్యా సంస్థలతో పోటీ కాదు, ప్రైవేటు విద్యా సంస్థలను తలదన్నే స్థాయికి తీసుకెళ్తున్నారు ప్రభుత్వ విద్యా వ్యవస్థ. అలాంటి ఒక మంచి చేసే వ్యక్తిని చెడుగా సృష్టించడానికి సాధారణంగా ఇక్కడ ఉపాధ్యాయ సంఘాలు ఉంటాయి. ఆ ఎమ్మెల్సీ కూడా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కాబట్టి వీళ్ళందరూ కలిసి కక్ష కడతారు. అలాంటి వాళ్ళని వెనకేసుకురావాల్సినటువంటి మీడియా అది తప్పని, అంతకంటే నీచమైనటువంటి పదం ఇంకేమీ వాడలేక ఆగిపోయినటువంటి నీచ మనస్తత్వంతో కూడింది. వీళ్ళు ఆంధ్ర బాగు కాదు, పెత్తందారుల తరపున వకాల్తా పుచ్చుకున్నటువంటి మూర్ఖ శిఖామణులు. అదే స్కూల్ టీచర్లు వాళ్ళ పిల్లల్ని ఎక్కడ చేరుస్తున్నారండి? కార్పొరేట్ విద్యా సంస్థల్లోనే. అలాంటి విద్యాబోధన మీ దగ్గర మీరు జీతం తీసుకుంటున్నారు కాబట్టి పిల్లలకి పాఠాలు చెప్పండి అయ్యా అంటున్నారు. అది బూత్ అయిపోయింది. నీతి ఏంటంటే ఏ చైతన్యాలో నారాయణాల్లో చేర్పిస్తే అప్పుడు బాగు, విద్యా వ్యవస్థ బాగంటే అది. అలా చేత కాకపోతే చదువు మానిపించి కూలి పనులకు పంపించాలి. ఇది అహంకారంతో కూడినటువంటి ఒక వ్యవస్థ. ఆంధ్రప్రదేశ్లోని విద్యా వ్యవస్థని సమాధి చేయడానికి చేస్తున్నటువంటి కుట్ర. కాబట్టి ఆంధ్ర ప్రజల్ని ఎవరు రక్షిస్తారన్నదే అర్థం కానటువంటి